7వ మాటకు చూసినప్పుడు ఏంటి ఆ మాట చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, ఏమని పిలుస్తున్నాడు? తండ్రి ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా కాదు, హలో, మై రిలేషన్షిప్ విత్ యూ హస్ నెవర్ చేంజ్డ్. నా తండ్రి నువ్వు, నా తండ్రి నువ్వు. ఈజ్ ఓన్లీ బిగాటెన్ సన్. పిల్లోడు తప్పు చేసినంత మాత్రం నా పిల్లోడు కాకుండా పోతాడా? నువ్వు నేనైతే తండ్రిని పిలుస్తానికి ఆయనకి మనకు హక్కు లేదు. ఆయన్ని చూసి యేసు తప్ప ద్వారంగా, యేసు చేసిన కార్యం ద్వారంగా కానీ ఏ ఒక్క మానవుడు దేవుడిని చూసి తండ్రిని పిలుస్తానికి లేదు. కానీ యేసు చేసిన కార్యాన్ని బట్టి వీఆర్ నో లాంగర్ స్లేవ్స్. ఇంకా ఏమాత్రం బానిసలు కాదంట, బిడ్డలమంట, కుమారులు కుమార్తెలమంట. కానీ యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, నా ఆత్మని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇఫ్ జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు సరెండర్ his own spirit to the Father, how much more you need to surrender? అర్థమవుతుందా? యేసు తానే తన మరణించేటప్పుడు తన ఆత్మను అప్పచెప్తున్నాడు. నువ్వు అంటున్నావు నా ఆత్మ నాతోనే పెట్టుకుంటా. ఎక్కడికి పోతావు? ఎందుకంటే ఇఫ్ యు థింక్ చాప్టర్ ఇస్ ఓవర్ దేర్, అక్కడ అస్సలు హీరో స్టార్ట్. నన్ను అడుగుతా, గుడ్ ఫ్రైడే సీజన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ డే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ గ్రేట్ హీరో మేనిఫెస్టింగ్. ఎందుకంటే ఆయన శత్రు మనుషుడు, రక్త మాంసాలు కాదు. మీరు అంతటితో ఉన్నారంటే యూ హ్యావ్ స్టిల్ బీన్ ఇన్ డార్క్నెస్. వాక్యం తెలియజేస్తుంది, లేఖనాలు తెలియజేస్తుంది, ప్రతి ప్రవచనము తెలియజేస్తుంది. నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా ఆయన్ని చూస్తా. ఎక్కడి నుండి చెప్తున్నాను అనుకుంటున్నావు? నేను కురుపులతో బ్రతుకుతూ ఈ దేహం మీద చూస్తాను అని చెప్పుంటే ఆయన పాపం మిస్ అయిపోయాడు. ఆయన అట్లా చెప్తలే, నేను చావబోతున్నాను, చచ్చినా పర్వాలేదు, నన్ను కలుస్తానికి నా విమోచకుడు వస్తాడు. నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను. దావీదు రాశాడు, సియోల్లో నీతిమంతుల శరీరాన్ని కుళ్ళు పట్టనవ్వు. ఎక్కడికి వస్తాడంట? యేసు ప్రభు శిలువ పైన చేతకన్నుడు చచ్చిపోవడం లేదు. ఆయన బలంతా ఫస్ట్ ముగిస్తున్నాడు. హియర్ ఇస్ ఇట్, ఐ ఆమ్ ఫినిషింగ్ ద సాక్రిఫైస్, నౌ గెట్ రెడీ. సాతానా వస్తున్నాను నీ దగ్గరికి. మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు, పాతాళపు తాళం చేతులు పెట్టుకున్న దేవుడు. ఎవరిచ్చారు తాళం చేతులు? ఎవరిస్తాం కాదు, ఆయన వెళ్ళి తీసుకోండి. వాక్యంలో తెలియజేయబడుతుంది, హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ఎస్, ఇంగ్లీష్లో అలాగే ఉంది. హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అందరిని ఒకేసారి ఆయన మీద పడతాయంట. అందరిని నిర్మూలన చేసి పడేశాడంట. ఎక్కడ నిర్మూలన చేశాడు? సులువు పైన చేతకానుడిలా చచ్చాడు కదా. ఎందుకంటే నువ్వు చూసేది అదే కదా. ఆయన సులువు పైన ప్రాణం పెడతాము. ఒక పాపిగా మరణిస్తే పోవాల్సిన స్థలం ఎక్కడా? యేసు ఎట్లా పరలోకానికి వెళ్ళిపోతాడు? కానీ నీతిమంతుడిగా బ్రతినే వ్యక్తి, నీతిమంతుల స్థలం ఒకటి ఉంది కదా. ఎందుకంటే అబ్రహాము భుజము అని యేసుప్రభువే చెప్పాడు కదా. యేసుప్రభువే వివరించాడు కదా. ఏమని? ధనవంతుడు మరణించను, లాజరు మరణించడు. ధనవంతుడు అగ్ని మండే గుండములో, అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో వేధించబడ్డాడు. కానీ లాజరు అబ్రహామున భుజంలో ఆనుకున్నాడంట. నీతిమంతుల్లో ఉన్న స్థలము, ద ప్లేస్ ఆఫ్ రైచియస్ ఫర్ రెస్ట్. క్రీస్తునందు మరణించిన వారు ఈరోజు కూడా ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, పీస్. కానీ పాపం చేసి మరణించిన వాడు, పాపిగా మరణించిన వాడు ప్లేస్ ఆఫ్ టార్మెంట్. యేసు ప్రభు బంధించబడిన వారికి బోధించాడు. ఎక్కడ బోధించాడు? ఎందుకంటే నేను చెప్పే మాట కదా, వాక్యం చెప్తుంది. ఆయన ఆత్మస్వరూపిగా బంధించబడిన వారికి, చెరసాలలో ఉన్న వారికి బోధించాడు. వేర్ ఇస్ దట్ ప్లేస్? దేర్ ఇస్ సో మచ్ ఐ కెన్ టెల్, బట్ లెట్స్ థింక్ అబౌట్ ఆన్ సండే, బికాజ్ సండే ఇస్ కమింగ్. ఈరోజు వాక్యంలో ఎంతమంది అజ్ఞానంగా ఉన్నాం. యేసు చేత కాకుండా చచ్చాడు అనుకుంటున్నాం. యేసు శిలువలో చనిపోతాం, ఇట్ ఇస్ ఫినిష్డ్ అంటాం. తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తాం అంటాం. ఇట్ ఇస్ ట్రయంఫల్. గెట్ రెడీ ఫర్ ద ఫైట్.
ఎందుకంటే క్రీస్తుని మృతులలో నుండి లేపగలిగిన ఆత్మ. అల్టిమేట్ పవర్ ఎవరిది? ఫాదర్ గాడ్. అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? ఫాదర్ గాడ్. తండ్రి ఇదిగో నేను వెళ్తున్నాను, నన్ను చూసుకో, నేను వెళ్తున్నాను, పోరాడుతున్నాను, నేను ఒక్కడికి వెళ్ళి పోరాడతాను, అందరు అక్కర్లే, మరణపు ముళ్ళుని విరుస్తాను, సాతాను తలకాయని చెత్త కొడతాను. అందుకని వాక్యం తెలియజేయబడుతుంది, ధైర్యంగా మనం పాడతాం, సాతాను తలకాయ చెత్త కొట్టాడు యేసుప్రభు. అందుకని ఆయన తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, నా నామంలో మీకు అధికారాన్ని ఇస్తున్నా, శత్రు బలం అంతటి పైన అధికారం ఇస్తున్నా. ఎక్కడొచ్చింది అధికారం? ఎట్లా వచ్చింది? శత్రు సమూహాన్ని ఒకేసారి కొట్టుబడేశాడు కదా. ఆయన ఒక్కొక్కడిగా కొట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి అందరినీ నిర్మూలన చేసి పడేశాడంట. ఇప్పుడు చెప్పురా సాతాన, ఎవరిని చూపిస్తాను? ఇప్పుడు చెప్పు, సిలువ పైన అంటున్నావా? అక్కడ కాదు, మనుషుల దగ్గర కాదు. వారు నా బిడ్డలో, వారు నా ప్రియులు, దే ఆర్ మై లవర్స్. నిన్ను తెలుస్తాను, నీ దగ్గరగా వస్తాను. యూ థింక్ జీసస్ ఇస్ నాట్ కేపబుల్? ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సర్వాధికారము కలిగిన నామము, అన్ని నామముల కన్నా పై నామం హెచ్చబడిన నామము, ప్రతి ఒక్కరు మోకరించవలసిన నామము, ప్రతి ఒక్కరు ఘనపరచవలసిన నామము యేసు నామము. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతటితో ఆపుతూ, ఇప్పుడు మన టైం అయిపోతుంది, ప్రభు బల్లోకి వెళ్ళాలి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నిబంధనలో మీరు ఉన్నారా? ఆ అధికారంలో మీరు ఉన్నారా? ఆ నిశ్చయతలో మీరు ఉన్నారా? ఆ శక్తి కలిగిన వారు ఉన్నారా? ఎలా ఉంది మీ జీవితం?